ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. వృత్తిలో కొన్ని మార్పులు ఏర్పడుతున్నాయి. ఆ ఒత్తిడిని తట్టుకోలేక వేరే చోటుకు వెళ్ళాలి, వేరే ఉద్యోగం చెయ్యాలి అన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. బేసిక్ గా స్ట్రీమ్ లైన్ ఏదైతే ఉందో ఆ స్ట్రీమ్ మారి చేయాలన్న ఆలోచనలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అంటే ఈ ఉద్యోగంలో ఉంటే ఇంతే కదా, ఈ ఉద్యోగంలో నుంచి మారినా వేరే కంపెనీలోకి వెళ్ళినా ఇదే పని ఇదే అయితే ఏముంటుంది అన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడుతుంటాయి. బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న వాళ్ళ కాలం అనుకూలంగా ఉంటుంది. టార్గెట్స్ ని సకాలంలో రీచ్ అవ్వగలుగుతారు. మీ ఎఫిషియన్సీని మీరు రుజువు చేసుకోగలుగుతారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార నిమిత్తం క్రయ విక్రయాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ప్రత్యేకంగా అయిన వాళ్ళతో, రక్త సంబంధికులతో, తల్లిగారు కావచ్చు, చెల్లెలు గారు కావచ్చు, అక్క, అత్త, ఈ రకమైనటువంటి స్త్రీ బృందంతో కాస్తంత విమర్శలు ఎదుర్కోవడము, కాస్తంత అనుచితమైనటువంటి వ్యాఖ్యలు అనేవి జరగటము, నోరు జారటము, తద్వారా ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. తప్పెవరిదన్నది పక్కన పెడితే స్త్రీమూర్తి నిందారోపణ మాత్రం మంచిది కాదు, అది శ్రేయస్కరం కాదు. ఇంట్లో ఆడవాళ్ళు ఏడవటం అనేది మంచిది కాదు. అలానే వాళ్ళ గొంతెమ్మ కోరికల్ని మీరు తీర్చండి అని కూడా నేను చెప్పను. కానీ మధ్య మార్గం మాత్రం ఎప్పుడూ ఒకటి ఉంటుంది. అటు దూకన అవసరం లేదు, ఇటు దూకన అవసరం లేదు. గోడ ఉంటుంది. ఆ గోడ మీద మనం నిదానంగా జాగ్రత్తగా నడవగలిగితే చాలు. ఆ తెలివితేటలు మనకు ఉండాలి. ఒకవేళ మనకి లేవు, ఆ తెలివి ఉన్న వాళ్ళని మనం సంప్రదించాలి. ఇది తప్పేం కాదండి. మనం ఎవరిని మోసం చేయట్లేదు, మనం బలి కావటం లేదు, మనం ఎదుటి వాళ్ళని మోసం చేయడం లేదు, మనము పరిస్థితులకు బలవటం లేదు. ఉదాహరణకి ఏదో కార్యక్రమం ఉంటుంది, అవతల వాళ్ళు కాస్తంత పెద్దవాళ్ళు, మనకన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు, వాళ్ళ స్థాయి తగ్గట్టుగా మనం కొన్ని కార్యక్రమాలు చేయాలనుకోవడంలో తప్పేం లేదు. కానీ అది మనకి చాలా మితిమీరినటువంటి విధంగా అయిపోతే మాత్రం అది తప్పే అవుతుంది. ఇక్కడ తప్పు నిర్ణయాలు తీసుకోవద్దు, అవతల వాళ్ళని నిందించద్దు. తెలివితేటల్ని ప్రదర్శించండి, మంచి నిర్ణయం తీసుకోండి, అది జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేయండి, బాగుంటుంది. రుణ సంబంధమైనటువంటి సమస్యల నుంచి బయటపడడానికి జీవిత భాగస్వామి సలహాలను, సూచనలను తీసుకోగలుగుతారు. వాళ్ళ ఆస్తిపాస్తులను అమ్మి, అంటే జీవిత భాగస్వామి పేరు మీద ఉన్నటువంటి భూములను, పొలాలను అమ్మి తద్వారా వచ్చినటువంటి ధనంతో ఉన్నటువంటి రుణాలను తీర్చాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి నిమిత్తం అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. కొత్త ప్రాజెక్టుల కోసం ఎదురు చూస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు కావచ్చు, బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకు కావచ్చు, కాలం అనుకూలంగా మారుతుంది. మీకు ఇచ్చినటువంటి ప్రాజెక్టులు, బరువు బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలుగుతారు. మంచి మార్పులు ఏర్పడతాయి. వృత్తి నిమిత్తం నెక్స్ట్ లెవెల్కి చేరాలన్న ఆలోచనలు శ్రేయస్కరంగా ఉంటాయి. సెల్ఫ్ ఎడ్యుకేషను, కొన్ని కోర్సుల్ని సొంతంగా చేపట్టి చదువుకొని ఆ నిమిత్తం చేసే ప్రయత్నాలలో మంచి అవకాశాలను దక్కించుకోగలుగుతారు. వ్యాపార రీత్యా నూతన ఆలోచనలు అనుకూలమైన మార్పులకు కారణమవుతుంది. బంగారం వ్యాపారస్తులకు మరింతగా శ్రమించవలసినటువంటి పరిస్థితులు, పరిణామాలు ఏర్పడతాయి. మునుపున్నటువంటి డిజైన్స్ కావచ్చు, ఆ రకమైనటువంటి వ్యాపార వ్యవహార శైలి కావచ్చు, అదంతగా ఆకర్షణీయంగా ఉండకపోవచ్చు. కొత్త క్లయింట్స్ ని, కొత్త కస్టమర్స్ కోసం కాస్తంత రకరకాలుగా ఆలోచించి మీ కింద ఉన్న వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వడము, ఆ విధంగా మంచి మార్పులను మాత్రం తీసుకురాగలుగుతారు. ఈ వారం విద్యార్థులకు ఎంతగానో శ్రమిస్తేనే ఫలితాలు అంతంత మాత్రంగా వస్తాయి. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు లేత నీలం రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు రుద్రకవచ పారాయణ చెయ్యండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. చదువు రీత్యా ఎక్కువగా ఆటంకాలు ఏర్పడి మనస్థిమితం లేదు, ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నట్లయితే గణపతి సహిత సరస్వతి హోమాన్ని జరిపించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. మెడలో గణపతి స్వామి వారి ప్రతిమను ధరించండి.